తర్వాత కూడా మళ్ళీ తగాదలు మొదలైనవి. ఓకే. ఇప్పుడు ఈ తగాదలు అనేటువంటిది ఎంత దూరము పోయాయి, ఎన్ని రకాలైనటువంటి తగాదలు వచ్చాయంటే సీక్వెన్స్లో కనుక తీసుకుంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రధానంగా నేను చూసినటువంటి మేజర్ తగాదలు అంటే 5. ఫస్ట్ తగాద మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు చెప్పేశాను నేను, అయిపోయింది. దాని పర్యవసానం అనేది చెప్పాను, అయిపోయింది. అవును. ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారు తెలుసుగా నీకు? అవును. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ వెబ్సైట్లో యేసుప్రభువు గారి బొమ్మ కనపడుతుంది, శిల్వ గుర్తు కనపడుతుందని దిక్కుమాలి దరిద్ర ప్రచారాలు చేశాడు అయ్యా. ఓకే. న్యాయమా ధర్మమా ప్రజల విజ్ఞతకు వదిలేస్తాం. దాని మీద ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి గారు టీటీడీ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. వాళ్ళు చేసినటువంటి రిక్వెస్ట్ మేరకి ఈ ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారి మీద, ఆయన సంస్థల మీద కేసు పెట్టారు. 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా, 100 కోట్లు. అవును. ఇప్పటికి కూడా కేసు డిసైడ్ కాల. అవును. మొన్న ఈ మధ్య ఒక 5-6 నెలల కింద ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి అడిగారు పత్రికా విలేకరులు, ఎవరో మీలాంటి వాళ్ళే, ఏంది సార్ అది మీరు కేసు పెట్టారు కదా, 100 కోట్ల పరువు నష్టం దావా ఏమైంది అనేసి అంటే, అది జడ్జిమెంట్ రిజర్వ్ చేసి పెట్టారండి, ఇంకా జడ్జిమెంట్ రాలేదు, నేను అది అడుగుదామని చెప్పి వచ్చాను, కానీ టైం లేదు కాబట్టి అడగలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి ఢిల్లీ వెళ్ళిన తర్వాత లెటర్ రాస్తానులేండి అన్నాడు. మరి ఏం చేశాడో మనకి తెలియదు. ఓకే. ఇంకొక మాట ఏం చెప్పాడు తెలుసా? ఏబిఎన్ రాధాకృష్ణమూర్తికి అంత సీన్ లేదు, కట్టేటువంటి సీన్ లేదని మీరు అంటున్నారు కదా పత్రికా విలేకరులు అడిగితే, ఆయన కట్టకపోతే చంద్రబాబు నాయుడు కడతాడులేండి అన్నాడు. చాలా క్యాజువల్గా చెప్పాడు ఆయన. ఓకే. ఇది ఒక తగాద. రెండవది లడ్డు వ్యవహారం. నీకు ఆ లడ్డు వ్యవహారాన్ని గురించి నీకు కర్త పుస్తకం తెలుసు కదా, వచ్చింది కదా అది. దాని మీద కూడా ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి గారు కేసు పెట్టారు. చంద్రబాబు ఏమో అందులో పంది కొవ్వు లాంటిది కలిపారని చెప్పాడు హాఫ్ నాలెడ్జ్ తోటి. అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారు అనుకుంటాను, ఆయన ఏమో అలాంటిది ఏమీ లేదు అని చెప్పాడు. ఈ రెండింటికి మధ్యలో ఏదో ఒక దిక్కుమాలి రిపోర్ట్ కూడా పట్టుకొచ్చారు. ఆ రిపోర్ట్ తీసుకురావడానికి గుజరాత్ దాకా పోవాల్సిన పని ఉందా? కామన్ సెన్స్ ఆలోచిద్దాం. అంతే కదా. తిరుపతిలోనే వెంకటేశ్వర యూనివర్సిటీ లేదా? హైదరాబాద్లో అగ్రికల్చరల్ యూనివర్సిటీ లేదా? హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఉందిగా? హైదరాబాద్లోనే ఫుడ్ న్యూట్రిషన్ ఇన్స్టిట్యూట్ ఉందిగా? మైసూర్లో కూడా నేషనల్ ఫుడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఉందిగా? మరి అక్కడ చేయించుకోవడం గుజరాత్ దగ్గరికి ఎందుకు తీసుకుపోయావు? వీళ్ళకి అనుకూలంగా రిపోర్ట్ రాయించుకోవడానికి తీసుకెళ్లారు. పోనీ ఆ కంపెనీ ఏమైనా పెద్ద గొప్ప కంపెనీ అంటే వాళ్ళు పెద్ద మాయగాడు, అదొక పెద్ద హిస్టరీ. మళ్ళీ దాని గురించి ఇంకో వీడియో చేసుకో. ఇట్లా కూడాను తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించారుగా. ఎవడో విదేశీయులు పట్టించరా పాపం. ఆ విదేశీయుడైనటువంటి బూసి 42 సూత్రాలతోటి ఎప్పుడు కూడా ఇట్లాంటి చోటు రాదా, ఈ విధంగా నడుపుకోండి అన్నాడు. చివరికి నాకు 10 పైసలు ఇవ్వండి అన్నాడు, ₹1,00,000 సంపాదన కోసం. కానీ ఇలాంటి మాదర్చేత పనులు అయితే చేయలేదుగా. కానీ మనవాళ్ళు చేసిన పని ఏంటి? ఇది న్యాయమా ధర్మమా ప్రజల విజ్ఞతకు వదిలేస్తాం. ఇది రెండవ విషయం. మూడవ విషయం ఏంటంటే టికెట్లు అమ్ముకోవడం. వెబ్సైట్ కనుక నువ్వు కనుక ఓపెన్ చేస్తే, కళ్యాణం టికెట్లు కనుక ఓపెన్ చేస్తే, ఐ థింక్ మరి ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. నేను ఎప్పుడో కళ్యాణం టికెట్లు ఇంతకుముందు ఓపెన్ చేసినప్పుడు 2,500 ఉండేది. ఎంత నాకైతే తెలియదు. అసలు వెబ్సైట్ పనిచేయదట ముందు. ఓ 10 నిమిషాల తర్వాత చూస్తే టికెట్స్ అన్నీ అయిపోయినాయి వస్తుందట. కారణం ఏంటంటే అదొక పెద్ద మాయాజాలం. ఆ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అమెరికన్ కౌన్సిలేట్లో కూడా ఇలాగే జరిగిందంట. మనం వీసా కోసం కనుక అప్లై చేసుకుంటే 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి వస్తున్నాయంట. ఇదేంద్రా 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి అప్లై చేయడం రావడం ఏంది? సంఘం సంవత్సరం చూస్తే వీళ్ళు బ్లాక్ చేసి పెట్టి ముందు వీళ్ళు ఏదో రకరకాల నేమ్స్ మీద బుక్ చేసేసుకొని డేట్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసేసుకుంటున్నారట అమెరికన్ కౌన్సిలేట్ లో. అదే విధంగా తిరుపతిలో కూడా చేశారట. ఇది మన వాళ్ళు కనపట్ల. మళ్ళీ ఇది కనిపెట్టింది ఎవరైనా అమెరికా వాళ్ళే. దాని లింక్ చూడు ఎక్కడికి వచ్చిందో. తిరుమల తిరుపతి దేవస్థానంలో ₹300, ₹500, ₹5,000 టికెట్లకి దాకా వచ్చిందన్నమాట.